హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సక్సెస్ కావాలంటే దానికోసం ప్రయత్నించరు, దానితో ఫైట్ చేయరు. సక్సెస్ కావాలి అందరికి వస్తుందా? కావాలంటే పేషెన్స్ కావాలి, డిసిప్లిన్ కావాలి, ఫోకస్ కావాలి, టైం మేనేజ్మెంట్ కావాలి. సక్సెస్ అవుతావో కావో నాకే తెలియదు, కానీ సక్సెస్ కావడానికి టైం ప్రాసెస్ ఉంటుంది చూసినావా? ఆ ప్రాసెసింగ్ నువ్వు ఎంత వరకు ఎంత ప్రయత్నం చేస్తావో ఆ ప్రయత్నం నిన్ను బాగా స్ట్రాంగ్ చేస్తుంది. సక్సెస్ ఊరికే రాదు, చాలాసార్లు ప్రాక్టీస్ చేయాలి, చాలాసార్లు ఓడిపోతావు. ఆ ఓడిపోయిన నుంచి చాలాసార్లు నేర్చుకోవాలి ఏదో ఒకటి కొత్తగా. ప్రయత్నిస్తూనే ఉండాలి. నీ లైఫ్లో నీ శరీరానికి ఏ ఒక్క రోజు అలసట ఉండద్దు, నీ మెదడు కూడా నిద్ర పట్టద్దు. అదే గుర్తుకు రావాలి, నేను ఈరోజు ఏం చేసినా, నేను ఈరోజు ఏం తప్పు చేసినా దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవాలి, మళ్ళీ తెల్లారి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. నేను గెలవాలనే నీ సంకల్పం ఎంత గట్టిగా ఉంటుందో దాన్ని సాధిస్తావు. కాకపోతే ప్రయత్నించరు. ఇంకా మన ఎగిరచ్చేయడానికి జీవితం త్యాగం చేయబడుతుంది. శరీరం, నీ మైండ్, నీ బాడీలో ప్రతి అవయము దానికోసం సాక్రిఫైస్ చేయబడుతుంది. ఎంత గొప్ప ప్రయత్నం అంటే ఒక్కొక్కసారి అన్ని సాక్రిఫైస్ చేయబడుతుంది. దానికోసం ఎంత తపస్సు చేస్తే నీవు సక్సెస్ అవుతావు. అన్నీ విడిచిపెట్టాలి, ప్రతిదీ సాక్రిఫైస్ చేయాలి. సహకరించకపోయినా టు ఈ లోకం, ఈ ప్రపంచం, ఈ ప్రకృతి ఏది సహకరించకపోయినా నీ డైలీ రొటీన్ అదే పని చేసుకుంటూ 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 వెళ్ళాలి. నువ్వు గమ్యానికి చేరుకుంటావు. ప్రతిరోజు ఏదో ఒక తప్పు చేస్తావు, ఆ తప్పుతోని నువ్వు ఇంప్రూవ్మెంట్ చేసుకుంటావు. నీ మైండ్ ఫిట్ ఉంటుంది, నీ బ్రెయిన్ ఫిట్ ఉంటుంది, నీ బాడీ ఫిట్. దేని గురించి ఆలోచించవు, నీకు నిద్రే పట్టదు. అదే ఆలోచిస్తావు, పండుకునేటప్పుడు అదే ఆలోచిస్తావు. సక్సెస్ కాలేరు, 1% సక్సెస్ అవుతారు. నువ్వు ఇస్తావా? ఒకరోజు చేస్తావు, 2 రోజులు చేస్తావు, కథ ఇరిసబెడతావు. ఒక్కొక్కసారి 5, 10 ఇయర్స్, 15, 20 ఇయర్స్ వచ్చే వరకు కూడా కాదు. ఒక్కసారి 5 సార్లు 10 సార్లు ట్రై చేస్తారు, సైలెంట్ ఉంటారు. వేరే ట్రై చేద్దాం, ఇది మనతో అయితే లేదు అనుకుంటారు. ఇంతవరకు వచ్చి కూడా లాస్ట్ మూమెంట్లో నువ్వు ఇరసబెడతాను. బియ్యకు సంవత్సరాలైన వాడిని, కాకపోతే దాన్ని పట్టుకొని ఉండు, ఖచ్చితంగా నీకు గెలిపొస్తుంది. దాన్ని ఎంత లవ్ చేస్తానో, ఎమోషనల్ అయినవో, దానికోసం ఎంత కేటాయిస్తానవో అంత ఫలితం ఇస్తుంది. టైం ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి, డిసిప్లిన్ ఇవ్వాలి, ఫోకస్ ఇవ్వాలి, కష్టపడాలి, తిండి నిద్ర లేకుండా తపస్సు చేయాలి. దానికోసం నీకు ఊరికి ఎందుకు వస్తుంది? కాదు కదా, నువ్వు అందరు వేరే, నువ్వు వేరే. అందరి వాళ్ళతోనే అయితే మధ్యలో ఇడిచిపెట్టిపోతావు. నువ్వంత వరకు ప్రయత్నిస్తావు, సాక్రిఫైస్ చేసి కూడా ఎవ్వరికి ఇయ్యదు. ఎంత ప్రేమిస్తావో, దానికోసం నీ ప్రాణం ఇస్తావో దాని కూడా అనిపించాలి, ఆ కోసం ఎంత చేస్తున్నాడని. ఒక ప్రాసెస్ వెళ్ళు, రోజు రాయి, డిసిప్లిన్ గుండు, ఫోకస్ గుండు, ఆటోమేటిక్ వస్తుంది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే సంవత్సరం, 10 సంవత్సరాలు, జీవితాంతం పోని. కాకపోతే దాన్ని మాత్రం విడిచిపెట్టకు ఎట్టి పరిస్థితిలో. అది వచ్చేంత వరకు పోయినా మంచిదే, కానీ దాన్ని పట్టుకొని సాధించు. ఐఎస్లు చదువుతారు, అందరు ఐఎస్ కాలేరు, ఒక్కడు. దానికోసం వాళ్ళు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని అటెంప్ట్ ఇస్తారు తెలుసా? అన్నిటిని విడిచిపెడతాడు, వాని శరీరం కూడా విడిచిపెడతాడు. వాడు ఎట్లున్నాడో, ఏం చేస్తాడో, తింటాడో లేదో, పనుకున్నాడో లేదో ఏం చూడరు. అన్ని సాక్రిఫైస్ చేస్తేనే అదైనా ఒక్కరికే వస్తుంది, అందరికి రాదు. అంత డెడికేట్ ఇవ్వబడుతుంది. నువ్వు దానికి నచ్చాలి, దానికి నచ్చినప్పుడే నీ దగ్గరికి వస్తుంది. నువ్వు నీకు నచ్చినప్పుడు నువ్వు అది రమ్మంటే రాదు, నిన్ను అది అనాలి. నువ్వు దానికి గెలవాలి, దానికోసం నువ్వు ఏం చేస్తావో చెయ్యవో నీకు తెలవాలి, దానికి తెలవాలి. ఒకసారి ఎమోషనల్ హార్ట్ బ్రేకింగ్ కూడా అవుతుంది. అంటే వెరీ బ్యాడ్ సిచ్యువేషన్, దానికోసం ప్రయత్నిస్తావు చూసినావా, బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే దాన్ని కూడా అనిపించాలి, నువ్వు ఏం కోరుకుంటానో దాన్ని కూడా అనిపించాలి. టైంలో కూడా నా కోసం, ఆ కళ కోసం వచ్చిండు చూసినావా, ఇదా అయిపోతుంది. టైం ఒక్కొక్కసారి దరిద్రంగా నడుస్తుంది. ఇప్పుడు నువ్వు దాని గురించి ప్రయత్నిస్తావు చూసినావా, చాలా సార్లు చాలా మంది ఫేస్ చేశారు. ఆ డెడికేషన్ ఇచ్చింది చూసినావా, వాని ఈ రోజు హీరో చేసింది. 90%లో 10% ఉంటారు. 10%లో నువ్వు ఉన్నావా? ఉంటే నీ తలరాత మార్చుకో,
సక్సెస్ ఊరికే రాదు. కావచ్చు, బ్యాడ్ టైమ్సే కావచ్చు, నీకు ఆకలి అయినా నీకు నిద్ర ఉన్నా లేకున్నా దానికోసం ఎంత తప్పిస్తే, నువ్వు దాన్ని ఎంత లవ్ ఎమోషనల్ చూపెడితే అంత సక్సెస్ఫుల్ గా అవుతావు. అది అప్పుడే వస్తుంది, అంతసేపు రాదు. ఎందుకు నీ మనసుకు ఒక్కొక్కసారి గొడవలు అవుతాయి. ఎందుకంటే నా గోల్ కోసం వెళ్ళాలా, ఆ సిచ్యువేషన్ బ్యాడ్ టైం కోసం వెళ్ళాలా అని ఫ్రెండ్ని విడిచిపెట్టి నీ గోల్ కోసం వెళ్ళు. ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతావు, రాసిస్తా. కానీ ఇప్పుడు చూస్తున్నావు కదా, అది ఊరికే రాదు. మెంటలీ టార్చర్, నీ బాడీ మొత్తం అంతా బ్లైండ్ కావాలి. నీ గెలుపు అంత గట్టిగా ఉంటుంది. అంత గట్టిగా ఉన్నప్పుడే నీ గెలుపు వస్తుంది, లేకుంటే రాదు. నువ్వు దాంట్లో ఉంటే కామెంట్ చేయి, లేకుంటే కామెంట్ చేయకు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.